మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ జరుపుకుంటాము. గాంధీ జయంతి సందర్భంగా ఈసారి స్వచ్ఛత అనేది మనందరి నుంచి స్టార్ట్ అవ్వాలి, మన సంస్కారంలోనే ఒక విలీనమైన భాగం కావాలని చెప్పి స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనే థీమ్ తోటి స్వచ్ఛత ఈ సేవ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. 17 సెప్టెంబర్ నుంచి ఈ అక్టోబర్ 2 వరకు 14 రోజులు ప్రతి ఒక్కరిని ఈ స్వచ్ఛతలో భాగంగా చేసి స్వచ్ఛోత్సవాలు, స్వచ్ఛత అనేది ఒక పండుగగా చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా 17న మేము క్యాంపెయిన్ లాంచ్ చేశాము. 18 నుంచి 24 వరకు ఏవైతే ఇంతకుముందు క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అయితే ఏమి, మన పబ్లిక్ ప్లేసెస్ అయితే ఏమి, వాటిని క్లీన్ చేశాము. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా మనం ఈరోజు ప్రతి ఒక్కరూ, కనిగిరిలో ఉన్న ప్రతి ఒక్కరూ 1 గంట శ్రమదానం చేయాలని పిలుపునిస్తే మన కనిగిరి ప్రజలు చాలా ఉత్సాహంగా అందరూ వచ్చి 1 గంట శ్రమదానం కింద మనందరూ క్లీన్ చేసి ఈ ఏరియాని మీరే చూస్తున్నారు, క్లీన్ చేశారు. దానిలో భాగంగా ఇంకా ఈ రేపటి నుంచి ముగ్గుల పోటీలు, ఈ గ్రీన్ ఫెస్టివిటీస్ జరుగుతాయి. అక్టోబర్ 2 వరకు. అక్టోబర్ 2న మనం గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ జయంతి నాడున స్వచ్ఛ భారత్ దివస్ జరుపుకుంటాము. ఈ 14 రోజులు కూడా మనం ఈ కనిగిరిని క్లీన్ చేసే ఈ ప్రక్రియలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద మనకు చాలా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ ప్రోత్సాహాన్ని మన కనిగిరి ప్రజలు అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు వచ్చి మేము చేస్తామని చెప్పి దాంట్లో భాగంగా ఈరోజు ఇంతమంది వచ్చి మార్నింగ్ దాదాపు 9 నుంచి ఇప్పటిదాకా మొత్తం క్లీనింగ్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పటిదాకా క్లీన్ చేసి ఇప్పుడు వెళ్ళారు. ఇదంతా కూడా ప్రజల చైతన్యం వల్ల, ప్రజలు అందరూ కలిసి పార్టిసిపేట్ చేయడం వల్లే ఈ ప్రగతి మనం సాధించగలమని తెలియజేసుకుంటూ, పండిత్ దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా మనందరం కనిగిరి ప్రజలకి 1 గంట మన కనిగిరిని శుభ్రం చేసుకునేందుకు 1 గంట వచ్చి శ్రమదానం చేయాలని పిలుపునిచ్చాము. వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా వాళ్ళే బ్రూమ్ స్టిక్స్ తెచ్చుకొని క్లీన్ చేశారు. ఈ రాళ్ళు కూడా ఎత్తేసారు, మనం చూస్తున్నాం. ఈ రాళ్ళు కూడా ఎత్తేసి వాళ్ళు ఇంత బాగా చురుగ్గా పాల్గొన్నందున ఇది కేవలం స్టార్ట్ మాత్రమే అండి. ఈ రోజు నుంచి కూడా మనం ప్రతిరోజు మనం ఇలా చేయగలిగితే కనిగిరిని జిల్లాలోనే క్లీన్లీనెస్లో స్వచ్ఛ కనిగిరిగా, పచ్చ కనిగిరిగా, ప్లాస్టిక్ రహిత కనిగిరిగా మన కనిగిరిని మార్చుకునేందుకు ఇది కేవలం ఒక స్టెప్ మాత్రమే. మీ అందరి సహకారంతో నేను కనిగిరిని జిల్లాలోనే ఒక స్వచ్ఛ కనిగిరిగా, ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాను. మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛత ముందు వచ్చి మరి ఎక్కడ కూడా అపశకులు లేకుండా శుభ్రంగా ఉండాలని చెప్పి తోటి స్వచ్ఛసేహి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరి ఇవాళ దీన్ దయాళ్ గారి జన్మ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మరి పిలుపు ఇవ్వగానే అందరూ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈరోజు 1 గంట సేపు శ్రమదానం చేసి ఈ క్యాంపస్లో మొత్తం కూడా శుభ్రంగా పెట్టేందుకు ధన్యవాదాలు. అలాగే భవిష్యత్తులో కూడా అందరూ ఇలాగ సహకారం అందిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కనిగిరికి ప్రత్యేకంగా మరి శుభ్రతలో ప్రత్యేకంగా చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.